హలో అండి, నేను మీ డాక్టర్ అనంత్. సో ఈ జూలై 22 బ్రెయిన్ డే సందర్భంగా ఈరోజు మన షోకి వీ హ్యావ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ గెస్ట్, మిస్టర్ బిగ్ బి. సో మీరు అనుకుంటున్నట్టు ఇది మన బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కాదు, మీ బిగ్ బాస్. మీరు రోజు చేసే ప్రతి ఒక్క పనిని డిసైడ్ చేసే బాస్. ఎస్, మిస్టర్ బ్రెయిన్. సో నాకు రోజు ఓపీలో చూస్తున్నప్పుడు లేదా రోజు బ్రెయిన్ సర్జరీస్ చేస్తుంటారు. సో ఓ చిన్న థాట్ వచ్చింది, అదే మన బ్రెయిన్ మాట్లాడి తన ఒపీనియన్స్ కనుక చెప్పగలిగితే ఎలా ఉంటుంది అని. సో లెట్స్ సీ. సో హలో మిస్టర్ బ్రెయిన్, హౌ ఆర్ యూ? హలో డాక్టర్, నేను బాగానే ఉన్నా, కానీ నా ఓనర్ గురించే కొంచెం టెన్షన్గా ఉంది. ఓనరా? అవును డాక్టర్, నేను ఉంటున్న బాడీ ఓనర్. ఫోన్ బ్యాటరీ 20%కి వచ్చినా టెన్షన్ పడతారు, కానీ నేను లో బ్యాటరీ సిగ్నల్స్ ఇస్తే మాత్రం అస్సలు పట్టించుకోరు. ఓ, ఈ లో బ్యాటరీ సిగ్నల్స్ అంటే? మీరే చెప్పండి డాక్టర్, రాత్రి 2 గంటల వరకు ఫోన్ స్క్రోల్ చేస్తారు, మార్నింగ్ లేచి కాన్సన్ట్రేషన్ ఉండట్లేదంటారు. సరిపడా నిద్ర లేకపోతే కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పాయింట్. ఇంకా వాటర్ తాగరు, ఎక్సర్సైజ్ చేయరు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, కానీ మెమరీ షార్ప్గా ఉండాలి, ప్రొడక్టివిటీ హై ఉండాలంటారు. నేను ప్రాసెసర్ని డాక్టర్, మ్యూజిషియన్ని కాదు. కరెక్టే, హీస్ ఎక్స్పెక్టింగ్ అ బిట్ మచ్. ఇంకా స్ట్రెస్ గురించి మాట్లాడనక్కర్లేదు. ప్రాబ్లం ఒకటి ఉంటుంది, దానికి టెన్షన్ పడి ఇంకో 10 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. ఆ స్ట్రెస్ మొత్తం మళ్ళీ నేను హ్యాండిల్ చేయాలి. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ మీకు. ఇంకా ఉన్నాయి డాక్టర్. వార్నింగ్స్ని ఇగ్నోర్ చేయటం, హెడేక్ వస్తుంటే పర్లేదంటారు, సడన్గా చెయ్యి లేదా కాళ్ళు వీక్గా అనిపిస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటారు, మాట తడబడుతుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అంటారు, ఫిట్స్ వచ్చినా కూడా కొంతమంది వెయిట్ చేస్తారు. కానీ ఇది చాలా డేంజరస్ కదా మళ్ళీ. ఎగ్జాక్ట్లీ, నేను సిమ్టమ్స్ ద్వారా సిగ్నల్ ఇస్తుంటే అస్సలు పట్టించుకోరు. నేనేం చెయ్యాలి మీరే చెప్పండి డాక్టర్. స్ట్రోక్ అయినా, సీజర్ అయినా, మెమరీ ప్రాబ్లమ్స్ అయినా, బ్యాలెన్స్ ఇష్యూస్ అయినా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే నేను హెల్తీగా ఉంటాను, నా ఓనర్ హెల్తీగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పేది 100% కరెక్ట్. సో మీరు చెప్పేది ఒకటే, అర్లీ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయకూడదు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ డాక్టర్, నేను ఎప్పుడు వార్నింగ్ ఇవ్వకుండా ప్రాబ్లం క్రియేట్ చేయను. ముందు సిగ్నల్స్ ఇస్తాను, హెడేక్ రూపంలో, వీక్నెస్ రూపంలో, స్పీచ్ చేంజెస్ రూపంలో, మెమరీ చేంజెస్ రూపంలో. కానీ ఆ సిగ్నల్స్ని అర్థం చేసుకోవడం మాత్రం నా ఓనర్ రెస్పాన్సిబిలిటీ. నేను ఓ, ఇంకా ఉందా? ఇంకా ఉంది డాక్టర్. చెప్పండి. నేను నా ఓనర్కి అగైనెస్ట్ కాదు డాక్టర్, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని ముందే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది ఒక్కటే నేను చెప్పాలనుకుంది డాక్టర్. ఈ బ్రెయిన్ డే సందర్భంగా మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మన బ్రెయిన్ మన బాడీ యొక్క కంట్రోల్ సెంటర్. సో మన ఆలోచనలు, జ్ఞాపకాలు, ఎమోషన్స్, మూవ్మెంట్, స్పీచ్ అన్నీ బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటాయి. అందుకే మన బ్రెయిన్ పంపించే వార్నింగ్ సిగ్నల్స్ని సీరియస్గా తీసుకుందాం. ఎందుకంటే బ్రెయిన్ హెల్త్ని కాపాడుకోవడం అంటే మన లైఫ్ క్వాలిటీని కాపాడుకోవడం లాంటిదే. థ్యాంక్ యూ.